ఇందులో యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్యలు ఎందుకొస్తాయి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? నాకు తెలిసినంత వరకు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే ప్రోటీన్స్ ఎక్సెస్ అంటే మనకు నాన్ వెజ్ కానీ లేకపోతే రకరకాలుగా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని ఇప్పుడు మరి మన శరీరం కూడా శుద్ధి అనే కార్యక్రమం ఉంటుంది. కొంతమంది మనం ఎక్సెస్ తీసుకున్నా కూడా లివర్ అనేది దాన్ని శుద్ధి చేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఆ, అంటే జనరల్గా ఏదైనా ఒక రకమైనది యూరిక్ యాసిడ్కి సంబంధించింది యూరిన్లో అవుట్పుట్ తగ్గిపోయిన తర్వాత ఆ యూరిక్ యాసిడ్ అని పెరగడం జరుగుతుంది. అయితే ఈ పెరగడం వల్ల దాని లక్షణాలు ఏంటంటే ఈ బొటిన వేళ్ళు కాలు వేళ్ళు కనుక ఎర్రగా మారి విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. చాలామంది నొప్పులకు భరించలేక ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగిందన్న ఉద్దేశంతో బొటిన వేళ్ళు కాళ్ళ బొటిన వేళ్ళు చేతులై దానికి రకరకాలుగా నొప్పుల రూపంలో వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే యూరిక్ యాసిడ్కి ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. ఓకే. అవేంటి సార్? అంటే జనరల్గా ఏంటంటే మేమైతే ఇది మనకు మునగ చెట్టు అని ఉంటుంది కదా, మొరింగో అంటారు. మునగ చెట్టు యొక్క బెరడు, వరనుండు అని ఒకటి ఉంటుంది అనమాట, ఉరిమిడి చెట్టు అంటారు. దాని యొక్క బెరడు ఈ రెండు సమపాలలో తీసుకొని దాన్ని పౌడర్గా చేసి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా 2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాస్ వరకు మరగబెట్టుకొని ఇంకా దాంట్లో షుగర్ లేకపోతే బెల్లం కానీ లేకపోతే తేనె కానీ లేకపోతే ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఒక నిమ్మకాయ పిండుకొని కనుక తాగగలిగితే దానికి మేము ఎంతోమందికి ఈ పరిష్కారం చూపించాము. మేము సుమారు ఒక 5-6 ఎకరాల్లో మేము దీనికోసమే మొరింగో అంటే ఆకులు ఉపయోగపడతాయి, ఈ బెరడు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక 5 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నా. దాంట్లో ఏంటంటే వరండూరు చెట్టు అనేది తిరుపతి ఏరియాలో బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఇప్పుడు ఏదైనా పెట్టగానే ఆన్లైన్లో పెడతారు. అంటే వాళ్ళు ఎప్పుడు సేకరిస్తారో వాళ్ళు ఎప్పుడు మార్కెట్లో పెడతారో తెలియదు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర అయితే ఒరిజినల్ ఉంటుంది. అది ఏం చేస్తామంటే మేము 90 డేస్కి ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుపతి సరౌండింగ్లో చాలా ఉన్నాయి. ఆ చెక్క అది ఆ బెరడు వలుచుకొని వస్తాం. దానికి అద్భుతంగా అసలు మామూలుగా ఉండదు అనమాట. అది ఇది ఎన్ని డేస్ వాడాలి సార్? ఒక 90 రోజులు వాడితే అంటే చాలామంది మా దగ్గర 90 రోజులు లేకపోతే 120 రోజులు 150 రోజులు వాడి ఒక 5 నెలల పాటు వాడి అసలు మొత్తం పోయింది అని ఒక 2 నెలకే మంచి గుణం ఉంటుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అని యూరిక్ యాసిడ్కి ఏంటంటే ఒక ట్యాబ్లెట్ రాస్తారు అలోపతిలో, అది కంటిన్యూ జీవితకాలం వాడాల్సిందే. కాబట్టి అట్లా కాకుండా ఒక 90 రోజులు కానీ మనకేంటంటే ఒక 30 రోజులు లేదా 60 రోజుల్లో మంచి రిజల్ట్ వస్తుంది. 60 రోజులు కాగానే యూరిక్ యాసిడ్ పోయింది అని అంటుంటారు. కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా ఆయుర్వేదం అనేది 150 నుంచి 180 రోజులు ఒక 6 నెలల పాటు ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు కనుక దాన్ని వాడగలిగితే అద్భుతమైన ఫలితాలు దాన్ని చూడొచ్చు మనం. యూరిక్ యాసిడ్ మాకు ఎంతోమంది వస్తుంటారు. మాకేంటంటే చెట్లని మాకు బోల సుధాకర్ గారు అని ఒక అతను ఉన్నాడు, హుజురాబాద్లో ఉంటాడు అన్నమాట. అసలు వాస్తవంగా ఏంటంటే అబ్బాయి పేరు మొక్కల మాంత్రికుడు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాలంటూ నేను గురు పరంపర వైద్యం. మేము ఏం చేస్తామంటే ఏదో ఒక 5-6 రకాలు ఆ గురువు చెప్పిండి ఈ గురువు చెప్పిండి అని ఒక 5-6 ఫార్ములు. అబ్బాయి ఏంటంటే అంటే జనరల్గా 42 ఇయర్స్ ఉంటాయి. ఆ మొక్కలని 400 నుంచి 500 మాదేదన్నా అనువంశిక వైద్యుల సంఘం మీటింగ్ ఉందనుకోండి, ఆ మీటింగ్లో ఆ సరౌండింగ్లో ఒక 200 మొక్కలు తీసుకొని వస్తాడు. దీనికని ఒక పేపర్ రాసి ఆయన ఒక ప్రచారకుడు, ఆయన ఒక పరిశోధకుడు. ఆయన గనుక నాకు పరిచయం అయిన తర్వాత అదే కాకుండా కడప శ్రీనివాస్ గారని ఆయన ఒకడు, ప్లస్ ఏంటంటే రఫీయుద్దీన్ అని నా మిత్రుడు ఉండే ఒకతను. వీళ్ళు ముగ్గురు పరిచయం అయినాక వీళ్ళు ఏమంటారు త్రిమూర్తులాగా నాకు పరిచయం అయిన తర్వాత ఈ 2 ఇయర్స్లో మా వైద్యానికి ఒక వన్నే వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వండుకునేటోళ్ళకు ఒకటే కూర అని లేకపోతే బెగ్గింగ్ అడుక్కునేటోళ్ళకి 66 కూరలు అని అంటారు కదా. అనువంశిక వైద్యులు తాతల నాటి ఉండేవి కొన్ని రెమెడీసే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు నేను గురు పరంపర వైద్యుని. నేను అనేక రకాల గురువులు నాకు ఎంతోమంది ఫోన్ చేస్తాను. నేను నిత్యం అగ్నిహోత్రం చేస్తా, ఆవులు పెంచుతా. మాకేంటంటే మా ఆశ్రమం చూస్తేనే ఒక లోపలికి వస్తుంటేనే అదేంటంటే అగ్నిహోత్రం చేసే విధి విధానాలు, చుట్టూ చెట్లు, పచ్చని ఒక పొలాల మధ్యలో ఆ ఉన్న కాడికి కొద్దిగా అయినా ఒక 4-5 రూములు ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అయితే కొన్ని వీడియోలలో చాలామంది మీలాంటి ఛానల్లో వచ్చి షూట్ చేస్తారు కదా, అవన్నీ చూసి చాలామంది వైద్యులు ఏంటంటే నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, గురుగారు మీకు టైం ఉందా, మీరు వస్తారా, నేను రమ్మంటారా అని. లేదండి వాళ్ళు పెద్దవారు. వారణాసి నుంచి నాకు ఒకటి ఫోన్ చేసి నాకు ఒక మంచి వైద్యం మన ఈ అంటే బూరుగు చెట్టు గురించి నాకు ఒక వ్యక్తి చెప్పిండు. అంటే అంత ఏంటంటే ఈ చాలామంది ఇప్పుడు కొంతమంది గురువులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వైద్యం చేయరు. కొంతమంది అంటే వాళ్ళు ఏకాకి జనరల్గా
ఏంటంటే వాళ్ళు సాధన చేసుకుంటానికి ఎక్కడో ఇప్పుడు నిజామాబాద్ దగ్గర నుంచి ఒకతను పరశురాములని ఒకతను అక్కడికి వెళ్ళి వారణాసిలో ఒక ఆశ్రమం పెట్టుకోండి. ఆయన నెలకు ఒకటి ఫోన్ చేసి గురువు గారికి ఇది చేయండి, ఇది బాగుంటుంది, ఇది చేసి మార్కెట్లో ఇవ్వండి, ఇది మార్కెట్లో ఇవ్వండి అని. అంటే గురు పారంపర వైద్యులకి ఏంటంటే రకరకాల గురువులు, నా గురువులు ఎంతమంది నాకు 2 రోజులు అయితే ఇక ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంది. నాకు జీవం పోసింది వీరరాఘవన్ తారాబాయి అయినా కూడా ఈ మధ్యకాలంలో ఇంకా పెరిగిపోతున్నారు గురువులు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పి ఈరోజు ఏంటంటే మా దగ్గరికి వస్తే ఏ సమస్యకైనా పరిష్కారం అతి తక్కువ సమయంలో